హాయ్ అండి. ఈరోజు 6వ రోజు సమ్మర్ పేరెంటింగ్ టిప్స్లో ఈరోజు టిప్ ఏంటంటే పాజిటివ్నెస్ని నింపాలి. అవునండి, పిల్లలలో మనం ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ నింపాలి. పాజిటివ్నెస్ అంటే వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవ్వాలి, పాజిటివ్గా బిహేవ్ చేయాలి అండ్ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి కూడా. అప్పుడే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. పాజిటివ్నెస్ స్ట్రెంగ్తన్ చేస్తుంది మెంటల్లీ, ఫిజికలీ. అయితే ఎలాగా ఆ పాజిటివ్నెస్ని పిల్లల్లో నింపాలి? మనం ప్రతి పని పిల్లలు ఏది చేసినా చాలా బాగా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో బోల్డ్ పనులు, హాలిడేస్ కాబట్టి చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు, మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం అనుకున్న చిన్న చిన్న వర్క్స్ అని, స్మాల్ వర్క్స్ అని. అయితే ఈ స్మాల్ వర్క్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాటర్ బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. పెట్టిగానే మనం ఏం చెప్పాలి? వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అది నేర్పించాలండి. మన పిల్లలే కదా, థ్యాంక్స్ మనం ఎందుకు చెప్పాలి అనుకోకూడదు. ప్రతి పని ఎవరు చేసినా వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో నేను పని చేస్తే నాకు కృతజ్ఞత వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు ఎప్రిషియేషన్ వస్తుంది. ఎప్రిషియేషన్ వస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ హ్యాపీనెస్ వల్ల ఆ పని వాడు రిపీటెడ్గా చేయడానికి ఇష్టపడతాడు. అంతే కదండి, ఎవరైనా మనం పొగిడితే ఆ పని మనం ఏమవుతాం, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆటోమేటిక్గా ఆ పని మనం చేయడానికి ఇష్టపడతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలి. బాగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉంటారు. గబక్కమని విసుకోకుండా, గబక్కమని దెబ్బలాడకుండా వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని ఎప్రిషియేట్ చేసి తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్ని చెప్పండి. అలాగే ఆ పని ఎలా చేయాలో కూడా ట్రిక్స్ నేర్పించండి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఎప్రిషియేషన్ చేస్తున్నారు కాబట్టి వాడు ఆ వర్క్ పాడైపోయింది అయ్యో భయపడిపోయి వర్క్ నుంచి తప్పించుకోడు. ఎవరైనా చాలామంది పిల్లలు ఎందుకు వర్క్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకు ఏదైనా చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయితే దాన్ని ఎందుకు చేయడానికి ఇష్టపడంటే మనం ఏం చేస్తాం, మోస్ట్లీ వాళ్ళని ఆ వర్క్ తర్వాత దెబ్బలాడతాం. అమ్మో ఇది దెబ్బలాడతారేమో, మా మమ్మీ దెబ్బలాడుతుందేమో, డాడీ దెబ్బలాడతారేమో, టీచర్ దెబ్బలాడతారేమో అని మరి ఆ వర్క్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. రెండోది, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయరు. దానివల్ల అది వాళ్ళలో అది బ్లాక్ లాగ్గా ఉండిపోతూనే ఉంటుంది. ఎప్పటికీ ఆ విషయంలో వాడు కోపపోవడు. అలా కాకుండా చైల్డ్కి మీరు ఓకే అయిపోయింది, ఫస్ట్ వాడు చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ ఏది తప్పు చేశాడో దాన్ని సింపుల్గా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా చేసుకోవాలో కూడా ఆ టిప్ కానీ మీరు చెప్పగలిగితే డెఫినెట్గా, అంటే ఆ వర్క్ యొక్క ఇంపార్టెన్స్, ఆ మిస్టేక్ జరగడం వల్ల కలిగే డిసడ్వాంటేజెస్, అలాగే ఆ వర్క్ పర్ఫెక్ట్గా జరిగితే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ చైల్డ్ డెఫినెట్గా అన్ని మంచి పనులు చేయడానికే ట్రై చేస్తాడు. ఒకవేళ తప్పు చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బై మిస్టేక్ వల్ల మన ఇంట్లో నుంచి డబ్బులు తీసేసుకున్నా, మీకు చెప్పకుండా డబ్బులు తీసేసినా, లేకపోతే మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా నెక్స్ట్ టైం ఆ పని చేయడానికి అతడు సాహసించడు. ఎందుకు అంటే తనకు ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది, నేను తప్పు చేశాను కానీ నా తప్పును తనకి తాను రియలైజ్ అయ్యాడు కదా, తనకు తాను రియలైజ్ అయ్యాడు కాబట్టి తను ఏం చేస్తాడు, ఆ నెక్స్ట్ టైం ఆ తప్పు చేయడానికి ఒప్పుకోడు, చెయ్యడు కూడా. ఎందుకంటే వాడు తన కాన్షియస్ చెప్తుంది, ఇది చేయకు, లాస్ట్ టైం నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేసావు, రెండోది ఇది చేయడం వల్ల ఈ ప్రాబ్లం నీకు ఫ్యూచర్లో వస్తుంది అని మనం ఆల్రెడీ వాడికి ఇన్బిల్డ్ చేసాం కదా, వాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాడికి అది కాన్షియస్ పెరిగి వాడు తప్పు చేయడానికి చేయడం, దానివల్ల ఏమవుతుంది, వాడికి బాడీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. సో ఆ పాజిటివ్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది, మనదే యాజ్ అ పేరెంట్స్గా. సో ఎలా ఇస్తాము అంటే ఫస్ట్ ఎప్రిషియేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు గివ్ ద పాజిటివ్నెస్ టు ఎనీవన్. సో మీరు చక్కటి పాజిటివ్నెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, హగ్ చేసుకోవడం, లవ్ యూ చెప్పడం. ఇంకో విషయం అండి, ఇది పిల్లలతోనే కాదు పెద్దవాళ్ళతో కూడా చేసుకోవచ్చు. మీకు తెలుసా, హగ్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న చాలా టెన్షన్స్ ఫ్రీ అవుతాయట. ఎంతగా వాళ్ళని మనం హగ్ చేసుకుంటామో అంతగా వాళ్ళలో ప్రెజర్ తగ్గి వాళ్ళ హ్యాపీ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అది పెద్దవాళ్ళకు కూడా. చాలామంది సర్టన్ ఏజ్ వచ్చాక హగ్ చేసుకోవడం అదొక పెద్ద తప్పులాగా, నేరంలాగా అనుకుంటారు. కాదండి, హగ్ వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతుంది. సో పిల్లలతో హగ్ చేయడం, అలాగే పిల్లల మధ్య
మీకు ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉంటే వాళ్ళ మధ్య కూడా ఆ రిలేషన్ బిల్డ్ అయ్యేటట్టుగా మీరు పాజిటివ్గా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ చెప్పారు, అమ్మాయికి అబ్బాయికి చెప్పాడు, అమ్మాయి బాగా చేసింది, అబ్బాయి చేయలేకపోయాడు, లేకపోతే అబ్బాయి బాగా చేసింది, అమ్మాయి నువ్వు చూడే నీకే రాదు, ఇలా అలా అనకండి. నువ్వు ఈ వర్క్ చాలా బాగా చేసావు, నువ్వు వీడిని అప్రిషియేట్ చేస్తూ ఇంకో అమ్మాయికి ఆ అమ్మాయికి మనం ఏం చెప్పాలి అంటే, ఓకే నువ్వు ఈ వర్క్ బాగా చేయలేవు, నెక్స్ట్ టైం చేసేటప్పుడు నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది తనకి ఇన్పుట్ ఇవ్వండి. అప్పుడు 100% చేయలేకపోవచ్చు, కానీ 50% 70% బెస్ట్గా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం. ఆ పాజిటివ్నెస్ వల్ల వాళ్ళు కూడా ఏదైనా నేర్చుకోవడానికి ముందుకు వస్తారు. సో బీ పాజిటివ్, మీరు ముందు పాజిటివ్గా ఉండండి, పిల్లలకి పాజిటివ్నెస్ నేర్పండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.